అపుస్మా పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ 2025 డిఎస్సిలో ఉద్యోగం పొందిన 7 మంది ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు తులసి విష్ణుప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఈ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు సమాజంలో విద్యా విస్తరణకు, నాణ్యమైన బోధనకు చేస్తున్న కృషి అపూర్వమని, వారిని గౌరవించడం ద్వారా మరింత ఉత్సాహం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం స్థానిక అమరావతి స్కూల్ కరస్పాండెంట్ కె సురేష్, సాయినాథ్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వమే సత్కరిస్తున్నదని, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను సైతం గౌరవించడం మనందరి కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కరెక్ట్ గా 5 minutes సార్. ఓకే. అపుస్మా నుండి మంచి పొజిషన్ కి పోతూ ఉన్న వారికి కరతాళ. మనకొస్తే, మన అక్కకొస్తే, మన తమ్ముడుకొస్తే సార్. యు నాగరాజు గారు ప్లీజ్ కమాండ్. ఉన్నత శిఖరాలు మనకి ఉన్నారు. అపుస్మా నాయకులు అగ్రణ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జి హైందవి కుమారి మేడం గారు నెక్స్ట్ రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. నెక్స్ట్ హలో సార్, గారు మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ ధ్వనులు మనకు వచ్చాయని అందరికీ కూడా స్వాగతం. అలాగే ఈరోజు అవార్డు తీసుకుంటున్న, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయులందరికీ కూడా అభినందన. ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేట్ ఫర్మ్లో పనిచేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో 47 లక్షల మంది మన దగ్గర విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 47 లక్షల మంది అంటే 50% మన దగ్గర ఉన్నది గవర్నమెంట్ సెక్టార్ కంటే. సో మీరందరూ కూడా తక్కువ వేతనం తీసుకొని ఎక్కువ పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ముందుగా మీకు అందరికీ కూడా మా కరస్పాండెంట్ గట్టిగా సపోర్ట్ చేస్తారు. మీరు కాదు, వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీరందరూ కష్టపడుతున్నారు. అట్లాగే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటేనే మనందరికీ ఉపాధి. సో ఆ ఇన్స్టిట్యూషన్ నిలబడాలి అంటే దానికి మీరు ఎంత శ్రమ పడుతున్నారో దానికి 4 గంటలు మా గౌరవ కరస్పాండెంట్స్ కష్టపడుతున్నారు. మీరు సాయంకాలం 5కి స్కూల్ అయిన తర్వాత వెళ్తారు. మా కరస్పాండెంట్స్ రేపు ఉదయం 9 గంటలకి ఈ లోపల జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి రేపు ఏం చేయాలి, ఏ టీచర్ లీవ్ పెట్టారు, లేకపోతే ఆయం వచ్చిందా రాలేదా, వ్యాన్ డ్రైవర్ లీవ్ పెట్టాడా, వ్యాన్ ఎట్లా తోలాలి, ఎవరు తోలాలి, ఆ పిల్లలు వాళ్ళకోసారి మీరు గట్టిగా తప్పడతారు. ఇంకా ముఖ్యంగా తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడు అని చెప్తారు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచుతారో తెలుసు. అలాంటి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల బిడ్డల్ని మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని చెప్పి మన దగ్గరికి పంపిస్తున్నారు. వాళ్ళని తల్లులు చక్కదిగనేరు ఇంట్లో, వాళ్ళని ఇక్కడ విడిచిపెట్టేస్తారు. అలాంటి బిడ్డలని చదివిస్తున్న ఒకసారి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధించే ఉపాధ్యాయులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.